ఆయన హరిహరపుత్రుడు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. శివుడికి విష్ణువుకి జన్మించినటువంటి వారు. శివకేశవులిద్దరూ పుంస్వరూపముగా వర్ణింపబడతారు, అంటే పురుషస్వరూపం. పురుషస్వరూపమైనటువంటి శివకేశవులకి జన్మించినటువంటి వాడు. అందుకే అసలు ఆయన యొక్క వైశిష్ట్యం ఆయన అవతారంలోనే ఉంది. మిగిలిన వాళ్ళ లాంటి స్వరూపం కాదది. అది ఇద్దరు పురుషులకు జన్మించినటువంటి పురుషుడు. అలా ఉంటుంది ఆ లోకంలో. ఇద్దరు పురుషులకి ఒక పిల్లవాడు పుట్టడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయమా అంటే, వెంటనే మనం ఏం చేస్తామంటే, ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం విన్నప్పుడు లోకంలో ఒక ముద్ర ఉంటుంది. ముద్ర అంటే అభినయం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా మనం విన్నాం అనుకోండి, అన్ననా అలా ఉంటుందండి అంటాం, ఇలా ముక్కు మీద వేలేసుకుంటాం. మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే. ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశాన్ని సుసంపన్నంగా పరిపాలన చేసినటువంటి రాయలవారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కళలోకి అయ్యప్ప స్వామి వచ్చారు. ఆయన ఏమని అడిగారంటే, నాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో,